ఒక యోగి ఆత్మకథ 41వ అధ్యాయం. దక్షిణ భారత విహారయాత్ర. ఆ గుళ్ళోకి ప్రవేశించిన మొట్టమొదటి పాశ్చాత్యుడివి నువ్వే డిక్. ఇదివరలో ఎంతోమంది ప్రయత్నం చేసి విఫలులయ్యారు. నా మాటలకు శ్రీ రైట్ ఆశ్చర్యపడినప్పటికీ తర్వాత సంతోషించాడు. అంతకు ముందే మేము దక్షిణ భారతంలో మైసూర్ నగరాన్ని పర్యవేక్షించే ఒక కొండ మీద ఉన్న సుందరమైన చాముండీశ్వరి ఆలయంలోంచి బయటికి వచ్చాం. అక్కడ మేము మైసూరు రాజవంశం వారి కులదేవత అయిన చాముండి స్వర్ణ రజత పీఠాల ముందు మోకరిల్లాం. శ్రీ రైట్ కొన్ని గులాబీ రేకుల్ని జాగ్రత్తగా చుట్టుపెట్టుకుంటూ ఈ విశిష్ట గౌరవానికి జ్ఞాపక చిహ్నంగా పూజారి పన్నీటితో పవిత్రం చేసిన ఈ గులాబీ రేకుల్ని ఎప్పటికీ దాచిపెట్టుకుంటాను అన్నాడు. నా సహచరుడు నేను మైసూరు రాజ్యం అతిథులుగా 1935 నవంబర్ నెల గడుపుతున్న రోజులవి. మహారాజా వారి వారసులు యువరాజ శ్రీ కంఠీరవ నరసింహరాజు ఒడయార్ గారు ఉత్తమ సంస్కారవంతము అభ్యుదయశీలము అయిన తమ రాజ్యాన్ని సందర్శించవలసిందిగా నన్ను నా కార్యదర్శిని కోరారు. గత పక్షం రోజుల్లో నేను మైసూర్ నగరంలోని పురమందిరంలోనూ మహారాజా వారి కళాశాలలోనూ విశ్వవిద్యాలయ వైద్య విద్యాలయంలోనూ వేలాది పురజనుల్ని విద్యార్థుల్ని ఉద్దేశించి ఉపన్యాసాలు చేశాను. అలాగే బెంగళూరు నేషనల్ హై స్కూల్లోనూ ఇంటర్మీడియట్ కాలేజ్లోనూ 3000 మంది సమావేశమైన చెట్టి టౌన్ హాల్లోనూ మహాజన సభల్లో ప్రసంగించాను. అమెరికాను గురించి నేను చిత్రించిన రూపం శ్రోతల్ని ముగ్ధుల్ని చేసిందో ఏమో కానీ పాశ్చాత్య ప్రపంచాల ఉత్తమ లక్షణాల్ని వినిమయం చేసుకోవడం వల్ల కలిగే పరస్పర లాభాలని గురించి నేను చెప్పినప్పుడల్లా హర్షధ్వనులు మాత్రం బ్రహ్మాండంగా వినవచ్చాయి. శ్రీ రైట్ నేను ఇప్పుడు ఉష్ణమండలం ప్రశాంత వాతావరణంలో విశ్రాంతి తీసుకుంటున్నాం. మైసూర్ గురించి తనకు కలిగిన భావాల్ని అతను ప్రయాణం డైరీలో ఇలా రాసుకున్నాడు. ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ ఆకాశంలో అడ్డంగా విస్తరించుకుని ఉండి దేవుడి చిత్రరచనకు ఆధారమైన క్యాన్వాస్ వైపు మైమరిచి చూస్తూ ఆనందోన్మత్తులమై అనేక క్షణాలు అలాగే ఉండిపోయాం. దానికి కారణం ఆయన స్పర్శ ఒక్కటే జీవిత నవ్యతతో స్పందించే వన్నెల్ని సృష్టించగలగటం. మానవుడు కేవలం రంజక పదార్థాలతో ఆయన్ని అనుకరించడానికి ప్రయత్నించినప్పుడు ఆ వన్నెల పరువం నశించిపోతుంది. ఎందుచేతంటే ఈశ్వరుడు తైలవర్ణాలని కానీ రంజక పదార్థాలని కానీ ఉపయోగించకుండా వాటికన్నా సులభంగానూ ప్రభావోత్పాదకంగానూ ఉండే కేవలం కాంతి కిరణాలనే సాధనాన్ని వాడడానికి పూనుకుంటాడు. ఇక్కడ ఒక్కసారి వెలుతురు చిమ్ముతాడు, అది ఎరుపును ప్రతిఫలిస్తుంది. మళ్ళీ కొంచెం విదిలిస్తాడు, క్రమంగా నారింజ బంగారు వన్నెల కలగలుపులోకి దిగుతుంది. ఆ తర్వాత ఆయన నీటి వంకాయ వన్న బరిసెతో మబ్బుల్ని తూట్లు పొడుస్తాడు. గాయం నుంచి ఓడే నెత్తురులా ఎర్రటి వలయం ఒకటి ఏర్పడుతుంది. ఈ విధంగా ఆయన రాత్రి పొద్దున ఒకే విధంగా క్రీడిస్తూ ఉంటాడు. ఎప్పటికీ మారిపోతూ ఎప్పటికీ కొత్తగా ఎప్పటికీ తాజాగానే ఉంటాయి అవి. వాటికి నకళ్ళు లేవు, నమూనాలు లేవు. అచ్చంగా అవే వన్నెలు ఉండటం అంతకన్నా లేదు. పగటి నుంచి రాత్రికి, రాత్రి నుంచి పగటికి భారతదేశంలో జరిగే మార్పులోని అందానికి సాటి మరెక్కడా లేదు. ఒక్కొక్కప్పుడు ఆకాశంలో భగవంతుడు
తన రంగుల పెట్టెలోని రంగులన్నింటినీ తీసుకొని ఆకాశంలోకి ఒక్కసారి విరజిమ్మి బ్రహ్మాండమైన బహువర్ణ దర్శినిని భాసింపచేస్తాడు. ఒకనాడు మధ్యాహ్న సమయం దాటిన తర్వాత యోగానంద గారు, నేను మైసూర్ నగరానికి 12 మైళ్ళ దూరంలో ఉన్న కృష్ణరాజసాగర్ డ్యామ్ చూడ్డానికి వెళ్ళాం. మేమొక చిన్న బస్సు ఎక్కాం. బ్యాటరీకి బదులుగా క్రాంక్ తిప్పడానికి ఒక చిన్న కుర్రవాడు ఉన్నాడు అందులో. అస్తమిస్తున్న సూర్యుడి క్షితిజంలో నలిగి మిగలముగ్గిన టమాటా పండులా ఔపిస్తున్నాడు. నున్నటి మట్టి రోడ్డు మీద బయలుదేరింది మా బస్సు. పొడుగాటి కొబ్బరి చెట్ల మధ్యగా, హాయి కలిగించే మర్రితోపుల గుండా, ఎటు చూసినా ఎదురయ్యే వరిమళ్లను దాటిపోతూ ముందుకు సాగిపోయింది మా దారి. దాదాపు ప్రతి చోట అడవిలో అల్లుకుపోయినంత దట్టంగా ఉన్నాయి చెట్లు, చేమలు. చివరికి ఒక కొండ కొమ్మకు చేరి మానవ నిర్మితమైన బ్రహ్మాండమైన ఒక సరస్సును చూసాం. నక్షత్రాలు, కొబ్బరి చెట్లు మొదలైనవి అందులో ప్రతిఫలిస్తున్నాయి. ఆ సరస్సు చుట్టూ అందమైన మిట్ట తోటలు, విద్యుత్ దీపాల పంక్తులు శోభాయమానంగా ఉన్నాయి. ఆ ఆనకట్ట అంచుకు దిగువన కళ్ళు మిరుమిట్లు గొల్పే దృశ్యం ఒకటి చూసాం. ఎగజిమ్మే నీటి బుగ్గల మీద వన్నెవన్నెల కాంతి కిరణాలు ప్రసరిస్తూ ఉంటే మిలమిలలాడే నీలివన్నె జలపాతాలు, కంటిని ఆకట్టుకునే ఎరుపు, ఆకుపచ్చ, పసుపచ్చ వన్నెల నీటి జల్లులు, ముదురు వన్నె సిరాలు వెలువరిస్తున్నట్టుగా ఉన్నాయి. రాజసం ఉట్టిపడే రాతి ఏనుగులు ఏకధారగా నీటిని ఎగజిమ్ముతున్నాయి. వరి పొలాలతో నిండి నిరాడంబరులైన ప్రజలు గల ఈ ప్రాచీన దేశంలో ఈ ఆనకట్ట ఆధునికంగా విశిష్టతను అందుకొన్నది. భారతీయులు మాకు ఎంత ప్రేమపూర్వకమైన స్వాగతం ఇచ్చారంటే యోగానంద గారిని తిరిగి అమెరికాకు తీసుకువెళ్ళడానికి నా శక్తి చాలదేమో అన్నంత భయం వేసింది. మరో అపురూపమైన సదవకాశం నేను మొట్టమొదటిసారిగా ఏనుగు మీద సవారీ చేయడం. యువరాజా వారు నిన్న తమ ఏనుగుల్లో ఒకదాని మీద సవారీ చేసి ఆనందించటానికి మమ్మల్ని తమ వేసవి విడిది భవనానికి ఆహ్వానించారు. భారీ పరిమాణం గల ఏనుగు మీద పట్టుపరుపులతో ఒక పెట్టె మాదిరిగా అమర్చి ఉన్న హౌదా మీదికి నేను ఒక నిచ్చెన మించి ఎక్కాను. ఆ తర్వాత ఊగులాటలు, కుదుపులు, నిట్టూర్పులు, ఏదో లోయలోకి తోసేస్తున్నట్టుగా విసిరివేతలు, గాభరా పడ్డానికి కానీ సంభ్రమాశ్చర్యాల వంటివి ప్రకటించటానికి కానీ అవకాశం లేనంతగా పులకించిపోయాను. అయితే ప్రియమైన నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఒగ్గబట్టుకునే ఉన్నాను స్మీ. చారిత్రక పురాతత్వ ప్రాముఖ్యమున్న అవశేషాలు సమృద్ధిగా గల దక్షిణ భారతదేశం నిశ్చితమైనప్పటికీ అనిర్వచనీయమైన ఆకర్షణ గల ప్రాంతం. మైసూరుకు ఉత్తరాన హైదరాబాద్ రాజ్యం ఉంది. బ్రహ్మాండమైన గోదావరి నది పారే అందమైన పీఠభూమి ఇది. సువిశాలమై సారవంతమై ఉన్న సమతల భూములు, రమణీయమైన నీలగిరులు, సున్నపు రాతితోనో గ్రానైట్ రాతితోనో ఏర్పడ్డ నిర్జీవ పర్వతాల ఇతర ప్రదేశాలు హైదరాబాద్ చరిత్ర సుదీర్ఘమైన ఉజ్వల గాథ. అది 3000 ఏళ్ల కిందట ఆంధ్ర రాజుల ఏలుబడిలో మొదలై క్రీస్తు శకం 1294లో ఆ ప్రాంతం ముస్లిం నవాబుల వంశానుగత పాలనలోకి పోయే వరకు హిందూ రాజవంశీయుల పాలనలోనే కొనసాగింది. భారతదేశం అంతటిలోకి అత్యంత అద్భుతమైన వాస్తు, శిల్ప, చిత్రకళా నైపుణ్యాలను ప్రదర్శించే కళాఖండాలు హైదరాబాద్ రాజ్యంలో రాళ్లను మలిచి నిర్మించిన ఎల్లోరా, అజంతాల ప్రాచీన గుహాలయాలు. ఎల్లోరాలో ఒక పెద్ద ఏకాండి శిలను తొలిచి రూపొందించిన కైలాసనాథ్ ఆలయంలో ఏ మైకేలేంజలో లాంటివాడో
భారీ పరిమాణాల్లో చెక్కిన దేవతా విగ్రహాలు, మనుషుల బొమ్మలు, జంతువుల బొమ్మలు ఉన్నాయి. 25 సన్యాసి మఠాలు, 5 ఆలయాలు గల ప్రదేశం అజంతా. రాతి కొండను తొలిచి రూపొందించినవే ఇవన్నీ. వీటికి ఆధారంగా ఉన్నవి చిత్రాలంకృతమైన స్తంభాలు. చిత్రకారులు, శిల్పులు వీటి మీద తమ ప్రతిభకు అమరత్వం సిద్ధింపచేసుకున్నారు. హైదరాబాద్ నగరానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం, బ్రహ్మాండమైన మక్కా మసీదు శోభ చేకూరుస్తున్నాయి. ఈ మసీదులో తరచుగా 10,000 మంది ప్రార్థన కోసం వచ్చి చేరుతుంటారు. సముద్ర మట్టానికి 3,000 అడుగుల ఎత్తున ఉన్న మైసూర్ రాజ్యం దట్టమైన ఉష్ణమండలారణ్యాలకు, పులులకు పేరెన్నికగన్నది. ఇందులో ముఖ్య నగరాలైన బెంగళూరు, మైసూరు ఎన్నో అందమైన పార్కులతోనూ, సార్వజనిక విహారవనాలతోనూ పరిశుభ్రంగా, ఆకర్షకంగా ఉన్నాయి. వాస్తుకళ, శిల్పకళ మైసూర్లో 11వ శతాబ్ది నుంచి 15వ శతాబ్ది వరకు పాలించిన హిందూ రాజుల పోషణలో సర్వోన్నత పరిపూర్ణత సాధించాయి. విష్ణువర్ధన రాజు పాలనలో నిర్మాణం పూర్తయిన 11వ శతాబ్ది మహోత్తమ సృష్టి బేలూర్ ఆలయాన్ని మించినది సున్నితమైన చికిలి పనిలో, సమృద్ధమైన రూపకల్పనలో ప్రపంచంలో మరొకటి లేదు. ఉత్తర మైసూర్లో కనిపించే శిలాశాసనాలు క్రీస్తు పూర్వం 3వ శతాబ్ది నాటివి. అవి భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్లతో సహా విశాల సామ్రాజ్యాన్ని పాలించిన అశోక చక్రవర్తి సంస్కృతిని దీప్తిమంతం చేసే దీపకళికలు. వివిధ భాషల్లో చెక్కిన అశోకుడి ధర్మలిపులు ఆయన కాలంలో సువ్యాప్తమైన అక్షరాస్యతకు సాక్షిభూతాలుగా నిలుస్తాయి. 13వ శిలాశాసనం యుద్ధాల్ని ఇలా నిరసిస్తుంది: ధర్మ విజయాన్ని తప్ప మరిదేన్నీ నిజమైన విజయంగా పరిగణించకండి. రాజు నిజమైన ఘనత తన ప్రజల నైతికమైన విలువ సంపాదించటానికి అతను చేసే సహాయం మీదే ఆధారపడి ఉంటుందని 10వ శిలాశాసనం ఘోషిస్తుంది. 11వ శిలాశాసనం నిజమైన కానుకను నిర్వచిస్తూ అది వస్తురూపమైనది కాక సత్యవ్యాపన రూపమైన సత్తు అని తెలియజేస్తుంది. దేవానాం ప్రియుడైన ఆ చక్రవర్తి 6వ శిలాశాసనంలో ప్రజాహిత కార్యకలాపాల గురించి తనతో ముచ్చటించటానికి పగలు కానీ రాత్రి కానీ ఏ సమయంలోనైనా సరే తన దగ్గరికి రావచ్చునని ప్రజల్ని ఆహ్వానిస్తాడు. అంతేకాకుండా తన రాజోచిత కర్తవ్యాల్ని చిత్తశుద్ధితో నిర్వర్తించటం వల్ల తోటి ప్రజలకు తాను తీర్చుకోవలసిన రుణం నుంచి విముక్తి పొందుతున్నానని కూడా అంటాడు. అందులో అశోకుడు అజేయుడైన చంద్రగుప్త మౌర్యుడి మనవడు. ఈ చంద్రగుప్తుడు అలెగ్జాండరు భారతదేశంలో నిలిపిన సైనిక పటాలాన్ని సర్వనాశనం చేసి క్రీస్తు పూర్వం 305లో సెల్యూకస్ ఆధిపత్యంలో దండెత్తి వచ్చిన మాసిడోనియా సైన్యాన్ని ఓడించినవాడు. చంద్రగుప్తుడు పాటలీపుత్రంలో మెగస్తనీస్ అనే గ్రీకు రాయబారిని తన ఆస్థానంలో ఆదరించాడు. మెగస్తనీస్ సుఖవంతము, కార్యోత్సాహవంతము అయిన ఆనాటి భారతదేశాన్ని గురించి మనకి వివరాలు రాసిపెట్టాడు. విజయధ్వజుడైన చంద్రగుప్త మౌర్యుడు క్రీస్తు పూర్వం 298లో భారత ప్రభుత్వాధిపత్యాన్ని తన కొడుకు చేతుల్లో పెట్టాడు. దక్షిణ భారతానికి యాత్ర సాగించి తన జీవితంలో చివరి 12 ఏళ్ళు చేత కాసులేని సన్యాసిగా గడిపాడు. ఈనాడు మైసూరు రాజ్యంలో ఒక ఆలయంగా ఉన్న
శ్రవణ బెళగోళ కొండ గుహలో ఆత్మ సాక్షాత్కారం కోసం తపస్సు చేశాడు. ప్రపంచమంతటిలోకి అత్యున్నత శిలా విగ్రహం అన్నది ఆ ప్రదేశంలోనే. భారీ పరిమాణం గల గట్టి రాతితో చెక్కిన ఈ విగ్రహం గోమఠేశ్వర ముని పేర క్రీస్తు శకం 983లో జైనులు ప్రతిష్ఠించినది. అలెగ్జాండర్ భారతదేశం మీదికి దండెత్తి వచ్చినప్పుడు అతని వెంబడి వచ్చిన వాళ్ళు లేదా ఆ తర్వాత వచ్చిన వాళ్ళు, గ్రీకు చారిత్రకులు తదితరులు చిన్న చిన్న వివరాలతో సహా రాసిపెట్టిన వాటిలో ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. ఏరియన్, డియోడ్రస్, ప్లూటార్క్, భూగోళ శాస్త్రజ్ఞుడు స్ట్రాబో రాసిన వృత్తాంతాల్ని డాక్టర్ జెడబ్ల్యూ మెకెండ్రిల్ ప్రాచీన భారతదేశ చరిత్రను వెలుగులోకి తేవడానికి అనువాదం చేశారు. అలెగ్జాండర్ భారతదేశం మీద దాడి చేసి విఫలుడు కావడంలో అత్యంత శ్లాఘనీయమైన విషయం ఏమిటంటే, హిందూ దర్శనశాస్త్రంలోనూ, యోగుల విషయంలోనూ, పుణ్యపురుషుల విషయంలోనూ అతడు చూపిన గాఢమైన ఆసక్తి. అటువంటి వాళ్ళు అప్పుడప్పుడు అతనికి తారసపడుతూ ఉండేవారు, లేదా అతడే గాఢమైన ఉత్సుకతతో వాళ్లను వెతుక్కుంటూ వెళ్ళేవాడు. ఈ మాసిడోనియా యోధుడు ఉత్తర భారతంలోని తక్షశిలకు చేరిన కొత్తలో తక్షశిలలో గొప్ప సన్యాసిగా పేరు పొందిన దండామిస్ను తీసుకురమ్మని ఓనెసిక్రితోస్ను పంపించాడు. విజయీభవ బ్రాహ్మణ గురుత్తమ అన్నాడు ఓనెసిక్రితోస్. దండామిస్ను ఆయన అరణ్యవాస ప్రదేశంలో దర్శించుకుని, మహాబల సంపన్నుడైన జీస్ దేవుడి కుమారుడుగా మానవ మాతృలందరికీ సర్వేశ్వరుడు అయిన అలెగ్జాండర్ మిమ్మల్ని తన సన్నిధికి రమ్మంటున్నాడు. మీరు కనుక మన్నిస్తే మీకు గొప్ప కానుకలిచ్చి సత్కరిస్తాడు, కాదంటే మీకు శిరచ్ఛేదన విధిస్తాడు అన్నాడు. నిర్బంధ ధోరణిలో ఉన్న ఈ ఆహ్వానాన్ని ప్రశాంతంగా అందుకున్నాడు ఆ యోగి. అందుకుని తన పత్రశయ్య మీద నుంచి తల ఎత్తేపాటి ప్రయత్నం కూడా చెయ్యలేదు. అలెగ్జాండర్ జియస్ కుమారుడైతే నేను ఆయన కుమారుణ్ణే అన్నాడు ఆయన. నాకున్న దాంతో నేను తృప్తిగానే ఉన్నాను కనుక అలెగ్జాండర్దేదీ నాకు అక్కర్లేదు. అతను మనుషుల్ని వెంట వేసుకుని భూమి మీద, సముద్రం మీద వృధాగా తిరగడమే కాక ఆ తిరుగుళ్లకు అంతు తెలియకుండా ఉన్నట్టు కనిపిస్తోంది. వెళ్ళి అలెగ్జాండర్కు చెప్పు, సర్వేశ్వరుడైన భగవంతుడెప్పుడు అవమాన దోషానికి కర్త కాడని, కాంతికి, శాంతికి, జీవానికి, జలానికి, మానవ దేహానికి, ఆత్మకు కర్త అని చెప్పు. మరణం మానవులందరికీ విముక్తి కలిగించినప్పుడు వాళ్ళకి ఏ విధంగానూ దుష్టవ్యాధికి లోను కానక్కర్లేని స్థితిలో ఆయన అందరినీ దగ్గరికి చేర్చుకుంటాడు. హత్యల్ని అసహ్యించుకునేవాడు, యుద్ధాలు రగిలించనివాడు ఆయనే నా ప్రణామాలు అందుకునే దేవుడు. అలెగ్జాండర్ దేవుడేమీ కాడు, అతను కూడా చావుకు లోబడి తీరవలసిన వాడే కనుక అంటూ ఆ తపస్వి తిరస్కార ధోరణిలో ఇంకా ఇలా అన్నాడు. ఇంతదాకా ఆంతరిక విశ్వసామ్రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించని అటువంటి వాడు ప్రపంచాధిపతి ఎలా అవుతాడు? అతను ఇంతవరకు నరకంలోకి కూడా ప్రవేశించలేదు. ఈ భూమి మీద, సువిశాల ప్రాంతాల మీద సంచరించే సూర్యుడి గమన రీతిని ఎన్నడూ ఎరగనైనా ఎరగడు. అనేక దేశాలు అతని పేరు విననైనా వినలేదే. ఈ విధంగా ఆ తపస్వి ప్రపంచానికి అధినాథుడు అనిపించుకున్నవాడి చెవులు గింగురులెత్తిపోయే విధంగా
ఎన్నడూ విననంత తీవ్రంగా ముక్క చివాట్లు పెట్టి వ్యంగ్యంగా ఇంకా ఇలా అన్నాడు. అలెగ్జాండర్కు ఇప్పుడున్న రాజ్యాలు అతని కోరికలకు తగినంత విస్తారంగా లేకపోయినట్లయితే అతన్ని గంగానది దాటమను. అతని మనుషులందరినీ నిలవరించగల దేశాన్ని చూస్తాడు. ఇదిగో ఇది తెలుసుకో, అలెగ్జాండర్ ఇస్తాననే కానుకలు నాకు ఎంతమాత్రం పనికిరానివి. నేను కానుకగా తలచేవి నిజమైన విలువున్నవని గ్రహించేవి, నాకు రోజూ తిండి పెట్టే మొక్కలు, నా దప్పిక తీర్చే నీళ్లును. ఆబగా కూడబెట్టుకున్న వస్తు సంపదలు అవి కూడబెట్టిన వాళ్ళకి వినాశకరమైనవని రుజువవుతాయి. అజ్ఞానుల్ని పీడించే దుఃఖాన్ని, విసుగుదలను మాత్రమే కలిగిస్తాయవి. నేనైతే అడవిలో ఉండే చెట్ల ఆకుల మీద పడుకుంటాను. కాపలా కాసుకోవడానికి నాకు ఏమీ లేదు. ప్రశాంతమైన నిద్రలో కళ్ళు మూసుకొని ఉంటాను. అలా కాకుండా ప్రాపంచిక విలువ కలిగింది ఏదైనా కనుక నాకు ఉండి ఉంటే దాని భారం నా నిద్రను తరిమేసేది. ఈ భూమి నాకు ప్రతిదీ ఇస్తుంది. తల్లి తన పిల్లకు పాలిచ్చినట్టే నా ఇష్టం వచ్చిన చోటికి నేను పోతాను, భౌతికమైన జాగ్రత్తల బెడద ఏమీ లేకుండా. అలెగ్జాండర్ నా తల నరికేసినా కూడా నా ఆత్మను నాశనం చెయ్యలేడు. అప్పుడు మౌనం దాల్చిన నా తల, చిరిగిన బట్టలాంటి నా దేహము భూమి మీద ఉండిపోతాయి. వాటిని తీసుకున్నదే అక్కడి నుంచి నేనప్పుడు ఆత్మరూపుణ్ణై నా దేవుడి దగ్గరికి పైకి పోతాను. మనల్ని అందరినీ మాంసకోశంలో ఉంచి కింద ఇక్కడున్నప్పుడు మనం తన ఆజ్ఞలకు బద్ధులమై బతుకుతామో లేదో నిరూపించటానికి మనని ఈ భూమి మీద వేసినవాడు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత తన సన్నిధికి చేరినప్పుడు మన జీవితాల మంచి చెడ్డులకు మన దగ్గర సంజాయిషి తీసుకునేవాడు ఆయన. పొగరుపోతు పాడు పనులన్నింటికీ న్యాయ నిర్ణేత ఆయనే. అణిచివేతకు గురి అయిన వాళ్ళ మూలుగులు ఆ అణిచివేతదారుకు శిక్ష విధిస్తాయి. అంచేత అలెగ్జాండర్ని సంపద కోరేవాళ్ళని, చావుకు భయపడేవాళ్ళని బెదిరింపులతో భయపెట్టనియ్యి. బ్రాహ్మణుల ముందు అతని ఆయుధాలు శక్తిహీనమైనవి. మేము బంగారానికి మనసు పడం, చావుకు భయపడం. కనుక నువ్వు వెళ్ళి